సిరివెల్ల మండలం ఎర్రగుడి దిన్నె గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఏదైతే విజయపాల డైరీకి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా పోలీసులు బలగాలు అయితే మోహరించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతో పాటు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులను ఈ యొక్క పాల డైరీకి సంబంధించిన డైరెక్టర్లను కూడా ఈ యొక్క హౌస్ అరెస్ట్ చేశారు. అయితే పూర్తిగా ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ జరగకుండేందుకు టీడీపీ కుట్రలు పంతుందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. వారిని కట్టడి చేసి ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ సజావుగా జాగేందుకు పూర్తిగా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఈరోజు తమని అక్రమంగా ఈ యొక్క హౌస్ అరెస్ట్ చేయడం సరైనది కాదంటూ వీరంతా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అంశంపై మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎట్లా చూడొచ్చు ఈరోజు చూసుకున్నట్లయితే మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు, పూర్తి స్థాయిలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ గ్రామంలో కూడా పోలీసులు కూడా భారీగా బోధించారు. ఏంటి పరిస్థితి అంటారు? ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలన, అదేవిధంగా వీళ్ళ చేతగంతనాన్ని క్లియర్గా చూపిస్తున్నారు. ఈరోజు కేవలం 24 ఓట్లుండే ఒక సొసైటీ ఎలక్షన్ జరపడానికి దాదాపు 200 మంది పోలీసులు ఈ గ్రామంలోకి రావడం జరిగింది. 200 మంది పోలీసులను పెట్టడమే కాకుండా ఇప్పుడు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి, విజయ డైరీ చైర్మన్ హౌస్ అరెస్ట్ చేసి, మా బ్రదర్ని హౌస్ అరెస్ట్ చేసి, అందరిని అరెస్ట్ చేసి ఇక్కడే వీళ్ళ చేతగాంతనాన్ని వాళ్ళే నిరూపించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం అంటే ఒక చిన్న పాల డైరీ, ఒక సొసైటీకి జరిగే ఎలక్షన్, 24 మంది ఓటర్లు ఉండే ఎలక్షన్, దాంట్లో వాళ్ళకు ఓటు లేదు. ఆ ఊరిలో ఆ 24 మందిలో వాళ్ళకి సపోర్ట్ చేసే క్యాండిడేట్ లేడు. అలాంటి ఒక రైతుకు సంబంధించిన ఎలక్షన్లో ఈరోజు ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే మీరు దాదాపు ఈ ఒక్క ఊర్లో మొత్తం కలిపేసి 200 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇంతమంది అవసరమా ఇక్కడ ఈ ఎలక్షన్కి? అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో ఇక్కడే అర్థమవుతుంది. వాళ్ళు చేసే పాలన మీద కానీ వాళ్ళ మీద కానీ ఎంత నమ్మకం ఉందో మనకి ఇక్కడే అర్థమవుతుంది. అంటే మొన్న చూసాము ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ జరగకుండేందుకు పూర్తిగా కొంతమంది అధికారులను కూడా కిడ్నాప్ చేసిన పరిస్థితి. ఆ ఘటన కూడా ఈ యొక్క టీడీపీ నాయకులే హస్తం ఉందంటారా? ఖచ్చితంగా లేకుండా ఎట్లా ఉంటుంది? ఈరోజు చూస్తున్నారు, ఈరోజు సంబంధం ఉన్నట్టు నిన్న సంబంధం లేకుండా ఉంటారా? ఇటువంటి సంఘటనకి గత సంవత్సరంలో చూసినాం. గత సంవత్సరంలో నగర్లపాడని ఒక విలేజ్లో నామినేషన్ వేయకపోతే ఆ రోజు నామినేషన్ వేయకుండా ఆడకపోయిన క్యాండిడేట్ని ఆపి గొడవ పెట్టుకొని ఆ రోజంతా న్యూసెన్స్ చేస్తారు. అదేవిధంగా చిన్నవంగలి అనే ఒక విలేజ్లో అక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతుంటే అక్కడ పెద్ద గొడవ చేసి నామినేషన్ కాగితాలు జించేసి అక్కడ పెద్ద గొడవ. గత సంవత్సరం నుంచి కేవలం ఆలగడ్డ తాలూకాకు సంబంధించిన సొసైటీలో ఎక్కడ కూడా ఎలక్షన్లు జరగకుండా గొడవలు ఏదో ఒక రకంగా గొడవలు పెట్టుకొని ఆపుతా ఉన్నారు. మొన్నేమో డైరెక్టర్లని సొసైటీ వాళ్ళ జోలికి వస్తారేమో అనుకుంటే డైరెక్ట్ అధికారులనే ఎత్తుకుపోయినారు. ఏమంటే వాళ్ళు చిన్న స్థాయి ఉద్యోగస్తులు కాబట్టి 20,000 25,000 పనిచేసే సొసైటీ ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళు కేసులు పెట్టడానికి భయపడి ముందరికి రాలేదు కాబట్టి వీళ్ళు భుజాలు చర్చుకుంటున్నారు. కానీ నిజం చెప్పమనండి, గుండెల మీద చేసుకొని పోలీస్ ఆఫీసర్లని వీళ్ళని అందరినీ ఎవరైతే వాళ్ళని కిడ్నాప్ చేయలేదా? చేసేసి బలవంతంగా మీరు రాసియండి, మాకు ఎలక్షన్లు జరిగినాయి, లేకపోతే నామినేషన్లకు రాలేదు ఎవరని చెప్పేసి బలవంతంగా సంతకాలు పెట్టించుకొని వీడియో రికార్డింగ్లు చేసి పంపించలేదా? ఆ రోజు మేము స్టేషన్లో ఉంటే స్టేషన్కి పంపించారు. స్టేషన్లో మేము స్టేషన్కి వెళ్ళి ఆ వ్యక్తి కనపడడం లేదు పొద్దుటి నుంచి అని అతను కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్ళి స్టేషన్కి వెళ్ళిన తర్వాత స్టేషన్లో కూర్చున్నప్పుడు వీడియోలు వస్తాయి అనమాట. అంటే పలానా దగ్గర ఉన్నాడులే, వెళ్తున్నాడు ఇంటికి, ఈ విధంగా ఎలక్షన్ జరగలేదు ఇక్కడ అని అక్కడ ఉన్నప్పుడు అక్కడ నుంచి వీడియోస్ వస్తాయి. అదే మార్నింగ్ నుంచి అతను లేడు అని చెప్పేసి మేము ఎంత ఫాలో అప్ చేసినా ఎవరు కంప్లైంట్ లేదు, ఎవరు జరగలేదు, సీసీటీవీ ఫుటేజ్లో బండి ఇటు పోయింది అంటే ఏదో ఒక సాకు చెప్పడం తప్పితే జరిగింది దీని మీద మనం స్పందించాలనేది ఎక్కడ కనపడడం లేదు. అంటే ఏంటి ఉద్దేశం ఏంటి? అంటే చైర్మన్ పదవిని వాళ్ళ సొంతం చేసుకోవడానికా, లేకుంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క విజయపాల డైరీని వాళ్ళనే సాధించుకోవాలనే ఉద్దేశంతో ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ఇది కేవలం ఒకటే, ఈ విజయపాల డైరీ చైర్మన్ పదవిని ఎలాగోలాగా కైవసం చేసుకోవాలా, అధికార దుర్వినియోగం చేసన్నా ఏదైనా చేసి ఈ పాల డైరీ చైర్మన్ని వాళ్ళు కైవసం చేసుకోవాలా, కైవసం చేసుకొని దోచుకొని తినాలనేది వాళ్ళ ఆలోచన. దీంట్లో సింపుల్ ఏది వాళ్ళు దోచుకొని తింటారు అని చెప్పడానికి ఒక సింపుల్ రీజన్. 26 ఏళ్ళు ఇదే భూమా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి భూమానారాయణ రెడ్డి గారు దానికి చైర్మన్గా ఉన్నారు. 26 ఏళ్లలో ఒక్కరోజు ఒక ఎంప్లాయీకి కానీ ఒక పాల రైతుకు కానీ ₹1 బోనస్ పంచారేమో చూపిమనండి, రికార్డ్స్ ఉంటాయి కదా.
26 ఏళ్ళు ₹1 వాళ్ళకి బోనస్ పంచకపోగా ఒక ప్రైవేట్ డైరీకి అంటే వీళ్ళకి సంబంధించిన డైరీకే 1,30,00,000 అతను లోన్ ఇవ్వడం జరిగింది. ఎలా ఇస్తాడు లోను అంటే ఒక గవర్నమెంట్ ఈ సొసైటీ కార్పొరేషన్ ఈ డైరీలన్నీ కూడా డిస్ట్రిక్ట్ డైరీస్ అన్నీ కూడా దేనికి రైతాంగాన్ని ఎంకరేజ్ చేయడానికి పాడి పరిశ్రమను ఎంకరేజ్ చేయడానికి పెడితే ప్రైవేట్ డైరీలకు లోన్ ఇవ్వడానికి వాళ్ళు పెట్టింది. ఆ విధంగా దీన్ని దుర్వినియోగం చేశారు. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డైరీ అధికారాన్ని మార్పు పొందిన తర్వాత ఎస్వి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చైర్మన్ అయిన తర్వాత దాదాపు ఈ రోజుకి రైతులకు కానీ ఎంప్లాయీస్కి కానీ ₹18 కోట్ల బోనస్ ఇవ్వడం జరిగింది. ఇది మనం అరుణ చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో యొక్క విజయపాల డైరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. అయితే ఇది ఖచ్చితంగా ఈ యొక్క చైర్మన్ పదవిని పొందడానికి వీరు కుట్రలు పొందుతున్నారు. అందుకోసమే ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ జరగకుండా అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు కుట్రలు పొందుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి అరుణ.